Welcome to Foresight TV. You're watching Prime News with me, Avinash Jengama. Bulletin lo munduga headlines. కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. జడ్మోడ్ సొరంగం ప్రారంభం టన్నల్లోకి వెళ్లి పరిశీలించిన మోదీ. దావోస్ పర్యటనపై రేవంత్ భేటీ జూబ్లీహిల్స్లోని నివాసంలో సమావేశం. తిరుమలలో రోడ్డు ప్రమాదం, గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకెళ్లనున్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ కూర్చోమని కౌశిక్ ని అన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్ రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, విజయ రమణారావులు వారించే యత్నం చేసిన కౌశిక్ రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకువెళ్తున్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ కూర్చోమని కౌశిక్ ని అన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్ రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, విజయ రమణారావులు వారించే యత్నం చేసిన కౌశిక్ రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకువెళ్లారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పండుగ పుట్ట బిగ్ షాకే తగిలిందని చెప్పొచ్చు. ఆయనకు సంబంధించింది అంటే పోలీసులు 3 కేసులు నమోదు చేశారని చెప్పొచ్చు. కరీంనగర్ 1 టౌన్ PS లో ఈ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా RDO అట్లాగే లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సంబంధించిన PAల ఫిర్యాదు మేరకు BNSF యాక్ట్ కింద 132, 115/2, 152, 292 కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అట్లాగే మరో ఫిర్యాదు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. 126/2, 115/2 పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఈ కేసులన్నీ దేనికి సంబంధించి అంటే నిన్న కలెక్టరేట్ లో నిర్వహించిన ఏదైతే ఉందో సమీక్షా సమావేశం దీనికి రసంబసగా మారిందని చెప్పొచ్చు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అట్లాగే సంజయ్ కుమార్ కు సంబంధించిన ఒక స్థాయికి కొట్టుకునే స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ సమీక్ష సమావేశం జరిగిందని చెప్పొచ్చు. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్నప్పుడు సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే సంజయ్ మైక్ ను కౌశిక్ రెడ్డి లాక్కోవడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ ను ప్రశ్నించడం జరిగింది. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. అట్లాగే దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పొచ్చు. వాగ్విధం కాస్త ముదిరి ఇద్దరిపై ఒకరికొకరు మరొకరు చేయి చేసుకునే స్థాయికి కూడా ఎదిగింది చెప్పొచ్చు. మంత్రులకు సంబంధించిన విషయంలో కొట్టుకున్నారని దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరికి సంబంధించిన సర్ది చెప్పి బయటికి తీసుకురావడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇప్పుడు సాయంత్రం ఒక టీవీ ఛానల్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డిని 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుండి కరీంనగర్ తీసుకెళ్లడం జరిగిందనే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక దశలో సంజయ్ సంబంధించినది లేదా కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఘటన అనేది ఏదైతుందో ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, 2 పార్టీల మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. మొత్తానికి RTO మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదని చెప్తుంది. మొత్తానికి ఇదైతే BRS కాంగ్రెస్ వర్సెస్ అనే స్థాయిలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి చూసుకుంటే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా తన నోరుకు సంబంధించిన అదుపు లేకుండా మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ప్రజానికం కూడా కౌశిక్ రెడ్డికి ఉంటుంటేనే ఇంత స్థాయి ఎట్లా వచ్చింది, మాట్లాడగలిగే స్థాయి ఏ విధంగా వచ్చింది అనేది ఒక రాజకీయ నాయకుల్లో లేదా విశ్లేషకుల మధ్య ఒక చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్స్ ఉన్నప్పటికీ కూడా హరీశ్వర్ రావు లేదా కవిత లేదా ఇట్లాంటి పెద్ద పెద్ద బడా లీడర్ జగదీశ్వర్ రెడ్డి చాలా మంది లీడర్లు ఉన్నప్పటికీ ఒక కౌశిక్ రెడ్డి ఈ రోజు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక విమర్శలు చేస్తున్నప్పటికీ అంటే ఎవరిపైనైనా కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు అనే స్థాయిలో బీఆర్ఎస్ లో ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఇది ఈ రోజు కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అన్నిటి కేసులకు సంబంధించిన దాంట్లో ఈ కేసులకు చూసుకుంటే ఈ అన్ని వేలబుల్ కేసులు ఈ రోజు పెట్టినాయి. అంటే ఫీజు కట్టి బయటికి రావాల్సినవి 1 month 2 months ఇవన్నిటికి సంబంధించిన ఈ కేసులన్నీ పరిశీలన చేసుకుంటే ఫీజు అంటే కోర్టుకు సంబంధించిన ఫీజు ఏదైతే విధిస్తే ఆ ఫీజును కట్టుకొని బయటకు రావచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అవినాష్, రాము, అదేవిధంగా ఇక్కడ కేవలం పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈ గొడవకు దిగడానికి గల కారణం మనం ఏ విధంగా చూడవచ్చు. రీసెంట్ టైమ్స్లోనే PCC చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా ఒక మాట చెప్పారు. సంక్రాంతి తర్వాత పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్లోకి వచ్చేటువంటి బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు అనేటువంటి మాట అన్నాడు. అదే ఉద్దేశంగానే ఇతని, ఎందుకంటే అక్కడ సంజయ్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అంటే ఇద్దరు బీఆర్ఎస్ నేతలే కదా.
ఖచ్చితంగా అవినాష్, ఇక్కడ బండి సంజయ్ కుమార్ కావచ్చు లేదా కౌశిక్ రెడ్డి కావచ్చు, గతంలో చూసుకుంటే పూర్వంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ పార్టీ మారడం జరిగింది. పార్టీ మారినప్పటికీ ఇక్కడ కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పైన అనేక రూపాల్లో ఆరోపణలు చేయడం జరిగింది, మాటలతో తిట్టడం జరిగింది. వీటన్నిటిని చూసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కౌశిక్ రెడ్డిని ఎట్లాంటి నియంత్రణ చేయలేకపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించడం జరిగింది. అట్లాగే ఇంకా పార్టీ మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చిన వారిని రక్షించుకోలేదు అనేది ఒక అపవాదం కూడా ఉంది. కాబట్టి ఈ అపవాదం పోగొట్టుకోవడానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ దురుసుగా ప్రవర్తిస్తున్నారో, మాటలతో తిట్లు తిడుతున్నారో వాళ్ళందరినీ చెక్ పెట్టాలంటే ఫస్ట్ కౌశిక్ రెడ్డికి నోరు మోయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందనేది గుర్తించడం జరిగింది. మహేష్ కుమార్ మాటల ఆంతర్యం కూడా అదే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డికి మాట్లాడుతున్న విధానానికి ఎక్కడా చెక్ పెట్టడం లేదు. అంటే మొన్న కూకట్పల్లిలో జరిగిన విషయం కానీ, నిన్న జరిగిన విషయంలో కానీ కౌశిక్ రెడ్డి ఏదైతే జరిగినా దానికి ముందుండి మాట్లాడడం జరుగుతుంది అని చెప్పొచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని, అంటే కాంగ్రెస్ ఒక ప్లాన్ ప్రకారంగా బీఆర్ఎస్ కు సంబంధించిన లీడర్స్ అందరినీ ప్రతిపక్షం లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనను అమలు చేయడానికే బీఆర్ఎస్ ఎవరైతే కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ లాక్కోవడానికి ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఒక చెక్ అనేది మనం చెప్పుకోవచ్చు. అవినాష్. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. గేమ్ చేంజర్ మూవీ టీంకు కొందరు వ్యక్తుల బెదిరింపులు వచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే సినిమా పైరసీ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని నిందితులు వార్నింగ్ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకొని వరల్డ్ వైడ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీని సోషల్ మీడియాలో హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామని టీంను కొందరు వ్యక్తులు బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. అంతేగాక సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను సోషల్ మీడియాలో రాసి ఆ పోస్టులను మూవీ యూనిట్కి పంపారు. అలాగే గేమ్ చేంజర్ మూవీ హెచ్డి ప్రింట్ రీట్వీట్ కొట్టు, లింక్ పట్టు అని ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ లింక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై మూవీ టీం స్పందించకపోవడంతో కేటుగాళ్లు గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ ని లీక్ చేశారు. దీంతో మూవీ టీం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆధారాలు, పేర్లతో సహా 45 మందిపై గేమ్ చేంజర్ యూనిట్ కేసును నమోదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు లింక్ అడ్రస్లను ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఇక్కడి గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రధాని నేడు ప్రారంభించారు. అనంతరం టన్నల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. विकसित भारत के सफर में बहुत बड़ा कंट्रीब्यूशन हमारे टूरिज्म सेक्टर का है. बेहतर कनेक्टिविटी के चलते टनल प्रधानमंत्री नरेंद्र मोदी ने सोनमर्ग टनल का उद्घाटन किया. इस मौके पर प्रधानमंत्री नरेंद्र मोदी के साथ जम्मू कश्मीर के मुख्यमंत्री उमर अब्दुल्ला, केंद्रीय सड़क परिवहन मंत्री नितिन गडकरी और उपराज्यपाल मनोज सिन्हा भी मौजूद रहे. और इसी के साथ भारत को
सोनमर्ग टनल की सौगात। శ్రీనగర్ లే జాతీయ రహదారిపై సోన్మార్గ్ ప్రాంతంలో 2700 కోట్లతో దీన్ని నిర్మించారు. కొండ చర్యలు మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నల్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో 6.5 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లదాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్మార్గ్కు పర్యాటకుల రాక కూడా పెరగనుంది. भारत को समर्पित। साथियों, विकसित भारत के सफर में बहुत बड़ा कंट्रीब्यूशन हमारे टूरिज्म सेक्टर का है। बेहतर कनेक्टिविटी के चलते जम्मू कश्मीर के उन इलाकों तक भी टूरिस्ट पहुंच पाएंगे जो अभी तक अनछुए हैं। बीते 10 सालों में जम्मू कश्मीर में अमन और तरक्की का जो माहौल बना है, उसका फायदा हम पहले ही टूरिज्म सेक्टर में देख रहे हैं। साल 2024 में మకర సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ కలర్ఫుల్ గా కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. యువత కైట్స్ ఎగరవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోను కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. వివిధ రూపాలతో ఉన్న పతంగులకు ఎగరవేసి సందడి చేశారు. స్పైడ్ మ్యాన్, స్నేక్స్, బర్డ్స్ రూపాల్లో ఉన్న పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. స్నేక్స్, బర్డ్స్ రూపాల్లో ఉన్న పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 3 రోజుల పాటు భాగ్యనగర వాసులకు ఈ కైట్స్ కనువిందు చేయనున్నాయి. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్లో సీఎం బృందం పర్యటించబోతోందన్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. తొలి ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు, పురోగతి, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. హస్తాసో హరిద్రా కుంకుమ చందనైః అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అగ్నిజ్వాలా పూజనం కరిష్యే. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మేనో భూయిష్ఠాంతే నమభుక్తిం విధేమ. తైలధారాం సమర్పయామి. ఈశ్వరం ధ్యాయామి, యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీష్ చంద్ర దూబే ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఇక ఎంపీలు లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణతో పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఇంట జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు హాజరయ్యారు. తీర్థాని యన్మధ్యే సర్వదేవతా. ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదో ద్వే శీర్షే సప్తహస్తాసో హరిద్రా.
తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సు లోయలో పడకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కౌంటర్ నెంబర్ 47లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఇతర కౌంటర్లకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడ్డారు. దళిత గిరిజన బీసీ రైతుల కడుపు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఆయన మండిపడ్డారు. సీఎం కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి పనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా, మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా, సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ₹1 అయితే రైతులకు డబ్బు పడలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చాడు. నవంబర్ 30 నాడు ముఖ్యమంత్రి 2750 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాడు ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు. ఈ రోజుకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడవు. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు మీరు? హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే రోడ్లన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గత 2 రోజులుగా భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత 2 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 1,00,000 మంది సొంతూళ్లకు వెళ్లారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ బస్సులో మరో 50,000 మంది, ప్రత్యేక రైళ్లలో మరో 1,50,000 మంది వరకు సొంతూళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.